థియేటర్లు ఖాళీగా ఉన్నాయని అడ్డమైన రికార్డులు వేసుకుని వచ్చేకండి రోయ్. ఇక్కడ అన్న ఒకడు ఉన్నాడు, అడ్డంగా నిలబడిపోతాడు. చాలా మంది చిల్లరగాళ్ళు థియేటర్లు తగ్గిపోతున్నాయి, కలెక్షన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు. వాళ్ళ కోసం ఈ స్పెషల్ వీడియో. ఏరియా వైజ్ ఎన్ని థియేటర్లు ఉన్నాయి, ఆక్యుపెన్సీ ఏంటి అనేది నేను ఈ రివ్యూలో చెప్పబోతున్నాను. మీరు ఆన్లైన్లో చెక్ చేసుకోండి. పోలీసు వాడు నీటిలో ఉండగా ఉచ్చబోసాడు, గంధపు చెక్కలు ట్రాన్స్ఫర్ చేసేవాడికి జాతీయ అవార్డు ఇవ్వడం అవసరమా అని చెప్పేసి చాలా మంది రివ్యూలు చేస్తున్నారు, కామెంట్స్ కూడా చేస్తున్నారు. నాకు తెలియ అడుగుతాను, ఒరే సన్నాసులారా, అవార్డు ఇచ్చేది యాక్టింగ్ పర్పస్ ఇస్తారా, బిజినెస్ పర్పస్ ఇస్తారా? యాక్టింగ్ అంటే కంటెంట్కి కరెక్ట్గా ఈయన పెర్ఫార్మెన్స్ ఎలా ఇచ్చాడు, 100% ఎఫర్ట్ ఎలా పెట్టాడో ఆ క్యారెక్టర్ అనే దాన్ని జస్టిఫై చేసి జాతీయ అవార్డు ఇస్తారా లపుట్నా కొడకల్లారా. అంతేగాని బిజినెస్లో గంధపు చెక్కలు ట్రాన్స్ఫర్ చేశాడు, లేకపోతే గన్నలు ట్రాన్స్ఫర్ చేశాడు అని చెప్పేసి జాతీయ అవార్డులు ఇవ్వరా మున్నమోపి ఎదవల్లారా. నాకు తెలియగడుతాను, ఒరే మీకు కేజీఎఫ్ 2కి పుష్ప 2కి డిఫరెన్స్ ఏముందిరా? చిప్పులు ఏమైనా పనిచేస్తున్నారా మీ బురకాయల్లోని నా కొడకల్లారా? కేజీఎఫ్ 2లో అమ్మకు మాట ఇచ్చాడని చెప్పేసి గోల్డ్ బిజినెస్ చేస్తాడు, బంగారం బిజినెస్. గన్నలు ట్రాన్స్ఫర్ చేస్తుంటాడు, గన్నలు కొనుక్కుని తీసుకుని వచ్చి చిన్న గోల్డ్ బిజినెస్ మొక్క పట్టుకుని వచ్చాడని చెప్పేసి యావత్ పోలీస్ స్టేషన్ పోలీస్ జీపుల్ని ఆ మిషన్ గంతు లేపి అవతల పారదొప్పుతాడు, సర్వనాశనం చేసేస్తాడు. మరి ఆ సినిమాకు బాబోయ్ అమ్మోయ్ మోనస్తారని చెప్పి కోట్లు కట్టబెట్టారు కదరా, అప్పుడు మీకు అర్థం అవ్వలేదు అది రాంగ్ బిజినెస్ అని చెప్పేసి? లేకపోతే మీకు అప్పుడు అర్థం అవ్వలేదా ఈ సినిమా తప్పు అని చెప్పేసి కేవలం పుష్పకు వచ్చిందిరా? జాతీయ అవార్డు ఇచ్చేది క్యారెక్టర్ కోసం ఇస్తారా? క్యారెక్టర్ 100% న్యాయం చేస్తే ఇస్తారు, అది జాతీయ అవార్డు. అంతేగాని సినిమాని చూసి సినిమాలో చేస్తాను బిజినెస్కి ఎవర్రా లఫుట్నా కొడకల్లా. కేవలం అమ్మకు మాట ఇచ్చినందుకు గోల్డ్ బిజినెస్ చేసి మహారాజులో నిలబడతాడు కేజీఎఫ్ లో యాష్ బాయ్. దానికి 1250 కోట్లు కట్టబెట్టారు, మోనస్తారని బిరుదు కూడా ఇచ్చేశారు. అలాంటిది భార్యకు మాట ఇస్తే ఎలా ఉంటుందో పుష్పరాజ్ జీవించాడు. భార్య తలుసుకుందంటే ఇల్లు ప్రశాంతంగా ఉంటది. అదే భార్య విధ్వంసం కూడా ఇంట్లో సృష్టించగలదు. అందుకనే భార్యకు మాట ఇచ్చినందుకు 2000 కోట్లని రావాలి కదా. ఆ 2000 కోట్ల ప్రయాణంలోని పుష్పరాజు ఉన్నది. పుష్పరాజులో ఉన్న కంటెంట్ కేవలం గంధపు చెక్కలు కొంతవరకే. మీరు క్లైమాక్స్ ని అబ్జర్వ్ చేశారా? క్లైమాక్స్ లో వాళ్ళ అన్నయ్య పిలిచాడని చెప్పి ఏడుస్తాడు, మనల్ని కూడా ఏడిపిస్తాడు. అటువంటి కంటెంట్ అందులో ఉంది. భార్య భర్తలు సన్నివేశాలు సుకుమార్ గారు అద్భుతంగా తెరకిచ్చారు. రియల్ భార్య భర్తలు గదిలో ఎలా ఉంటారో అద్భుతమైన సన్నివేశాలు చిత్రీకరించారు. ఆ సన్నివేశాలు ప్రజలకు కనెక్ట్ అయ్యే కనుక ఫ్యామిలీలకి తండోపతండాలుగా వస్తున్నారు. ఇక కలెక్షన్ చూసుకున్నట్లయితే ప్రతి చోట జానవరి 1 గ్రోత్ చూపించింది. తెలుగులో 3.5 కోట్లు కలెక్ట్ చేసింది, హిందీలో 8 కోట్లు కలెక్ట్ చేసింది, వరల్డ్ వైడ్ 16.5 కోట్లు కలెక్ట్ చేసింది. బాలీవుడ్ లో ఈ రోజు రిలీజ్ అవ్వే పోస్ట్ లో 791 రావచ్చు, వరల్డ్ వైడ్ 1798 కోట్లు రావచ్చు, లేదా 1800 కోట్లు కూడా పోస్టులు రావచ్చు. వరల్డ్ వైజ్ లో థియేటర్లు ఏమున్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏరియా వైజ్ ఆక్యుపెన్సీ ఏంటి చూద్దామా. హైదరాబాద్ 54 థియేటర్లు, ఆక్యుపెన్సీ 48. వైజాగ్ 70 థియేటర్లు, ఆక్యుపెన్సీ 49. బెంగళూరు 54 థియేటర్లు, ఆక్యుపెన్సీ 55. విజయవాడ 50 థియేటర్లు, ఆక్యుపెన్సీ 58. ఇక చెన్నై 7 థియేటర్లు ఉంటే 5 థియేటర్లు ఫుల్ అయిపోయినాయి. ఇక ముంబై 508 థియేటర్లకి ఆక్యుపెన్సీ 50 ఉన్నది. ఢిల్లీ 684 థియేటర్లు, ఆక్యుపెన్సీ 58 ఉంది. పూణే 227 థియేటర్లు, ఆక్యుపెన్సీ 49. ఇక కోల్కతా 134 థియేటర్లు, ఆక్యుపెన్సీ 46. ఇక అహ్మదాబాద్ వరల్డ్ రికార్డు 458, ఆక్యుపెన్సీ 24. ఇక సూరజ్ 273, ఆక్యుపెన్సీ 18. జైపూర్ 114, ఆక్యుపెన్సీ 46. ఛత్తీస్గఢ్ 104 థియేటర్లు, ఆక్యుపెన్సీ 49. బెంగళూరు 55 థియేటర్లు, ఆక్యుపెన్సీ 38. లక్నో 138, ఆక్యుపెన్సీ 75.